స్తోత్రం 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 స్తోత్రం. మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఎగ్జామ్స్ రాశారు కొంతమంది, ఇప్పుడు రాస్తా ఉన్నారు. వారందరి విషయంలో ప్రభు కృప చూపి జయమును గురించేందుకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. పాస్టర్ గారు ప్రార్థన చేయించారు. యుద్ధం భయానకంగా మారుతూ ఉంది. అందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు, ఎటు దారి తీస్తుందో అని. దేవుడు ప్రభు జ్ఞాపకం చేసుకుని ఆ యుద్ధ వాతావరణాన్ని అణిచివేయ శక్తి కలిగిన దేవుడు కనుక ప్రభు ఆ కార్యం చేయనట్లుగా అందరం స్తోత్రం చెబుతాము. రెండు చేతులు ఊపుతూ స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా ఒకసారి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ మొదటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. అందరికీ వందనాలు. ప్రభు నిండారులుగా మనందరినీ ఆశీర్వదించును గాక. సియోనులో నుండి యేసయ్య మనందరినీ ఆశీర్వదించును గాక. యేసు నామములో ఆయన ముఖకాంతిని ప్రకాశింపజేసి కరుణించి కాపాడును గాక. హల్లెలూయా. ఒక వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇంచుమించుగా ఈ దినాలన్నీ ఎలాంటి డేస్ అని, సిలువ ధ్యానమని అందరూ పాటిస్తూ ఉంటారు. మనం పాటించాలి అని కాదు, సిలువను గురించి ధ్యానించడం, యేసయ్యను గురించి ధ్యానించడం చెప్పండి మన వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదకరం, దీవెనకరం. ఏవేవో ధ్యానించే కంటే సిలువను గురించి, యేసయ్యను గురించి ధ్యానించడం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అనటంలో సందేహం ఏమీ లేదు. అందుకనే పోయిన వారం కూడా ఈ వాక్యంలో నుంచే యేసు ప్రభు వారు ఉంచిన మాదిరిలో ఒక విషయం ధ్యానం చేసుకునేటట్లుగా ప్రభువారు సహాయం చేశారు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు, బాధపడ్డారు, అవమానాలు పొందారు, నిందింపబడ్డారు, వేదన పరచబడ్డారు. అక్కడ వ్రాయబడిన మాట మనం గమనిస్తే, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మనకి మాదిరి ఉంచిపోయాను అని వ్రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువారు ప్రతి విషయంలో మనకి మాదిరిగా ఉన్నారు అనటంలో సందేహం ఏమీ లేదు. పోయిన వారం ఆయనలో ఉన్న మాదిరి ఒక మాట మీకు తెలియజేశా. ఏంటది?
మన యేసయ్య ఎవరు? కనికరము కలిగిన దేవుడు. శిలువ ధ్యానంగా మనం ధ్యానం చేసుకునేటట్లుగా ప్రభువారు సహాయం చేశారు. ఆయన కనికరము చూపారు కనుక మనము కూడా కనికరము చూపుటలో ఐశ్వర్యవంతులంగా మార్చబడుదుము గాక. ఈరోజు కూడా ఒక మాట మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. యేసయ్య తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయారు. యేసయ్య ఉంచిన మాదిరి స్వభావాలలో మరొకటి మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసు ప్రభు చూపిన మాదిరిలో మరొక అనుభవం ఇక్కడ మనం స్పష్టంగా గ్రహించగలిగేటట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడిన సత్యం చూడగలం. అక్కడ మనం గమనిస్తే శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నారు. ఎవరి ఎదుట? ఎవరికి అని మనం గమనిస్తే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నారు, తండ్రి పరలోకంలో ఉన్నారు. తండ్రి అయిన దేవుని ఎదుట కుమారుడైన యేసయ్య ఈ లోకంలో ఎలా ఉన్నాడంట చెప్పండి? విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రియమైన వాళ్ళ, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతవరకు అని మనం గమనిస్తే ఇక్కడ లోకములో యేసయ్య మరణించేంత వరకు, ఆయన ప్రాణం ఈ లోకములో పెట్టేంత వరకు, పోయేంత వరకు ఆయన విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో కూడా మనం గమనిస్తే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది న్యాయమే, ఇది ధర్మమే అని ఎఫెసీ పత్రికలో వ్రాయబడిన మాట మనం గుర్తు చేసుకోగలం. ప్రియమైన వాళ్ళారా, పిల్లలుగా ఉన్నవారు తల్లిదండ్రులకి ఎలా ఉండాలంట? గట్టిగా చెప్పండి. విధేయులై ఉండగలగాలి. విధేయత స్వభావం చేత నింపబడి నడిపించబడగలగాలి. ప్రియమైన వాళ్ళారా, ఎంతవరకు అనంటే ఈ లోకంలో నీ నాడి ఆగిపోయేంత వరకు. యేసు ప్రభు తండ్రికి ఎంతగా లోబడ్డాడంటే ఈ లోకంలో నాడి ఆగిపోయేంత వరకు, శిలువ మరణం పొందేంత వరకు. అంటే అర్థం ప్రియమైన వాళ్ళరా, మనం ఈ లోకం విడిచి ఎప్పుడైతే పోగలుగుతామో ఆ రోజు వరకు మన తల్లిదండ్రులకి ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి. ఈ రోజున మనం గమనిస్తే ఎంతవరకు విధేయులై ఉంటారు? ఎన్ని రోజులు విధేయులై ఉంటారు? ఎన్ని సంవత్సరాలు విధేయులై ఉంటారు? మనం గమనిస్తే ఏమండి, కొంతమంది పిల్లలు 10 సంవత్సరాలు విధేయత చూపుతూ ఉంటారు. ఇంకొంతమంది ఉన్నారనుకోండి, పెళ్ళయ్యేంత వరకు విధేయత చూపుతారు. ఇంకొంతమంది ఉన్నారనుకోండి, ఏమండి, పిల్లలు పుట్టేంత వరకు విధేయత చూపుతారు. ఇంకొంతమంది ఉన్నారనుకోండి, ఉద్యోగము చెప్పండి, ఎందుకంటే అప్పుడు దాకా ఏం కావాలి చెప్పండి? తిండి కావాలి, బట్ట కావాలి. కాబట్టి అంతవరకు కొంతమంది విధేయత చూపుతారు. ఇంకొంతమంది ఉన్నారనుకోండి, భార్య వచ్చేంత వరకు, చెప్పట్లేదు,
భార్య వచ్చేంత వరకు లేదా భర్త వచ్చేంత వరకు విధేయత చూపేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది ఉన్నారు అనుకోండి, సేవకు వచ్చేంత వరకు విధేయత చూపుతారు. అర్థమవుతుందా? ఇలా మనం గమనిస్తే ఎంతవరకు విధేయత చూపుతున్నారు గమనించని ప్రియమైన వాళ్ళారా. యేసు ప్రభు మనం గమనిస్తే తల్లికి తండ్రికి ఎంతవరకు విధేయత చూపాడంట చెప్పండి? మరణించేంత వరకు విధేయత చూపి నడిపించబడిన ఆ స్వభావాన్ని యేసయ్యలో మనం గమనించగలం. అందుకని ఆయన అంటాడు, మాదిరి ఉంచిపోతున్నానురా, నేను మీ కొరకు మాదిరి ఉంచిపోతూ ఉన్నాను అన్న ఆ స్వభావం మనం గుర్తెరుగుదుము గాక. యేసయ్య మరణించేంత వరకు తండ్రికి లోబడి తన్ను తాను తగ్గించుకున్నారు ప్రియమైన వాళ్ళు. ఇది చాలా గొప్ప అనుభూతి, గొప్ప అనుభవం. అది గొప్ప ఎక్స్పీరియన్స్ అంటారు ఇంగ్లీష్లో, అయితే తెలుగులో వచ్చి అనుభవము అంటారు ప్రియమైన వాళ్ళరా. కొంతమందిని గమనిస్తే విధేయత కలిగి జీవించడం ప్రారంభిస్తారు, ముగించరు. అదే మీకు చెప్పాను కదా, 10 సంవత్సరాలు లేకపోతే భార్య వచ్చేంత వరకు, లేకపోతే భర్త వచ్చేంత వరకు, లేకపోతే జీవితంలో ఉద్యోగం వచ్చేంత వరకు, లేదా కాస్త పైసలు సంపాదించేంత వరకు కొంతమంది విధేయత చూపుతారు. అయితే యేసు ప్రభు ప్రియమైన వారా, మనం గమనిస్తే అలాంటి స్వభావాలు ఏం కనిపించవు. మరణించేంత వరకు విధేయత చూపిన స్వభావం మనం చూడగలం. నిశ్చయముగా మన దేవుడు మనందరి మీద అలాంటి స్వభావం కుమ్మరించునుగాక. మనందరికీ ఆ స్వభావం దయచేయునుగాక. మనం ప్రారంభించే వాళ్ళగా ఉండకూడదు. ప్రారంభించింది ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, ముగించేవారిగా ఉండగలగాలి. మనం వ్యక్తిగత జీవితంలో చిన్నప్పుడు ప్రారంభమైతే విధేయత కలిగి జీవించడం, అది ముగించగలిగే స్థితిలోనికి రాగలగాలి. మొదట్లో చూడండి, కొంతమంది ఎంత విధేయతగా ఉంటారో, ఎంత వినయంగా ఉంటారో, ఎంత తగ్గింపు కలిగిన జీవితం ప్రదర్శిస్తూ ఉంటారో. అర్థమవుతుందా? కొంతమంది పెళ్ళి కాకముందైనా, రాకముందైనా, ఉద్యోగం రాకముందైనా, వ్యాపారం అభివృద్ధి పొందక ముందైనా సరే కొంతమంది ఏమండి ఎంతో విధేయత కలిగి ఉన్నట్లుగా నటించే వాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు ప్రియమైన వాళ్ళరా. అయితే అది ఎంతవరకు ఉండాలి తెలిసినా, నటించడం కాదు కదా అవసరమైంది, మరణించేంత వరకు. అంటే నీ జీవితంలో ప్రారంభించింది ముగించే స్థితిలోనికి వచ్చుదువుగాక. యేసు ప్రభువుని గురించి మనం ఆలోచన చేయగలిగితే, చిన్నప్పుడు ఆయనలో ప్రారంభమైన ఆ ప్రారంభం అర్థమవుతుందా? మధ్యలో ఆగిపోలా. ఎఫెక్ట్ ఎవడు పెట్టమన్నా నిన్ను? ఎఫెక్ట్ వస్తుందేడా, నాకు తెలీదా? అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? యేసు ప్రభు వారు మనం గమనిస్తే ఏమండి, మనం చూద్దామా? చూడండి, 2వ అధ్యాయం తీయండి, లూకా సువార్త మనం 2వ అధ్యాయం 51, 52 గమనించండి. వెళ్ళి వచ్చి వారికి ఇది చిన్నప్పుడు ప్రారంభమైన ఆ ప్రారంభము ఏమండి ఎంతవరకు తెలిసినా తండ్రికి ఈ లోకంలో మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, శరీర సంబంధమైన తండ్రికి, తన పరలోకంలో ఉన్న తండ్రికి శిలువ మరణం పొందేంతగా ఆయన విధేయత చూపిన స్వభావం మనం గమనించగలం. నిశ్చయముగా మనలో ప్రారంభమైనది మనం ముగించుదుముగాక. సౌలు జీవితాన్ని మనం ఆలోచన చేయగలిగితే, రాజ్యాన్ని పరిపాలన చేయక మునుపు, రాజు కాక మునుపు దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతగా తగ్గించుకున్నాడో. అయ్యా, నా గోత్రం ఏ పాటిది, నేను ఏ పాటి వాడిని. చదువుతారా మాటలు కూడా? మొదటి పుస్తకం సమూయేలు, మొదటి పుస్తకం తీస్తారా? 9వ అధ్యాయం తీయండి, 21 గమనించండి. సౌలు, నేను బెన్యామీనీయుడును కానా, నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారిలో అల్పులు కారా? నాతో ఈలాగు ఎందుకు పలుకుతున్నావయ్యా అని
ఎంతగా తగ్గించుకున్న స్వభావం లేదా విధేయత కలిగి నడిపించబడే స్వభావం ఆయనలో కనిపిస్తూ ఉందో, రోజులు గడవగా మనం చూస్తే నా అంతటా నేనే సాహసించాను అన్న ఆ మాటలో 13వ అధ్యాయంలో ఆయనే పలకడం మనం గమనించగలం. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? ఆయనలో ప్రారంభమైతే ఉంది కానీ ముగింపు స్వభావం మనకు కనిపించదు. అయితే మనం ప్రారంభించడమే కాదు కానీ అది ముగించే వారంగా ఉందుము గాక. అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. ప్రారంభించి ముగించలేని స్థితి ఎలా ఉంటుందో తెలుసునా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం తీస్తారా, 7వ వచనం గమనించండి. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడుగా ఉంటాడు. ఆ వ్యక్తికి ద్విమనస్సు ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? ఏదైనా పొందుకునేంత వరకే, ఏదైనా జరిగేంత వరకే, ఏదైనా కలిగేంత వరకే, ఏమంటే ఏదైనా దొరికేంత వరకే కొంతమందికి విధేయత ఉంటుంది. తర్వాత ఏమండి పరిస్థితులు తారుమారుగా మారిపోతాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే అస్థిరుడు అని రాయబడి తమ మార్గముల యందు అస్థిరుడుగా ఉంటాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు తెలిసినా తనకేమైనా దేవుని వల్ల దొరుకుద్ది అనుకోవడం కూడా వ్యర్థం, కలగదు. ప్రియమైన అన్నారా? అర్థమవుతుందా? నీలో ప్రారంభించిన ఆ విధేయత చివరికి ముగించేటట్లుగా ఉండును గాక. హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో ప్రియమైన అన్నారా, ఏమండి అదే అంటారే, అందితే జుట్టు చెప్పొచ్చుగా, అందితేనేమో జుట్టు పట్టుకుంటారు, అందకపోతేనేమో ఆ బ్రతుకు మనం బ్రతకూడదు, ఆ జీవితం మనకు ఉండకూడదు. మనం యేసయ్యని పోలి నడుచుకునే బిడ్డలుగా, యేసయ్యని నమ్మాము కనుక యేసయ్యని పోలి నడుచుకునే బిడ్డలుగా మనం గుర్తెరగలగాలి. ప్రియమైన వాళ్ళరా, అలాంటి స్వభావం చేత మనం నింపబడగలగాలి. ఏ రోజుకైనా సరే మన జీవితంలో తగ్గింపు గోచరించునుగాక, కనిపించునుగాక, విధేయత కనిపించునుగాక. ఏ విషయంలో సరే మన వ్యక్తిగత జీవితం అలాంటి పరిస్థితులకు రాగలగాలి. ప్రియమైన వాళ్ళరా, ఇంకొక మాట కూడా చూపిస్తాను, చూస్తారా? సామెతల పుస్తకం 22వ అధ్యాయం 29వ వచనంలో, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుస్తాడట. ఆ వ్యక్తిలో ఉన్న విధేయత, ఏమంటే ఆ వ్యక్తిలో ఉన్న తగ్గింపు స్వభావం ఇంకను నిపుణత సంపాదించుకోగలిగితే, ఇంకను తగ్గించుకొని ఇంకను విధేయత కలిగి సిలువ మరణం పొందునంతగా యేసయ్య ఎలా అయితే విధేయత చూపాడో అంతకంటే ఎక్కువగా నువ్వు విధేయత కలిగి ఏమంటే నిపుణత సంపాదించుకోగలిగితే ఒక రోజును నువ్వు ప్రియమైన వారలరా రాజుల ఎదుట నిలుచుదువుగాక, అధికారుల ఎదుట నిలుచుదువుగాక, నా ప్రభువు ఆ స్థితిలో నిలుపునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వారలరా, మన వ్యక్తిగత జీవితంలో ఎంతగా అయితే తగ్గించుకోగలమో, ఎంతగా అయితే విధేయత కలిగి జీవించగలమో, ఏమండి అంతకంటే ఎక్కువ కలిగిన దీవెనలు, ఎక్కువైన ఆశీర్వాదాలు ఆయన మన మీదికి పంపునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువారు ఎంతగైతే విధేయత చూపాడు అంతగా ఆ వచనాలను మనం చివరిలో గమనించగలిగితే, అందరికంటే పైనామము అనుగ్రహించి అందరూ ఆయన నామమున ప్రతివాడు మోకరించేటట్లుగా చేశాడట. యేసయ్యకి మహిమ కలుగును గాక. అర్థమవుతున్న ప్రియమైన వారన్నా, అందుకనే వ్రాయబడిన మాట తెలిసిన, మన కొరకు ఆయన కుమారుణ్ణే ఇచ్చిన దేవుడు, ఆయనతో పాటు మనకెందుకు అనుగ్రహించడు? సమస్తం అనుగ్రహించునుగాక. ఎప్పుడు తెలిసినా విధేయతలో, తగ్గింపు కలిగిన జీవితంలో నువ్వు నడిపించబడాలనే ఉద్దేశం కలిగి నడిపించబడుతూ ఉంటే, ఏమంటే యేసయ్యకి అనుగ్రహించినవే కాదు అంతకంటే గొప్ప దయచేయునుగాక. హల్లెలూయా. కనుక నీ జీవితంలో నువ్వు నిపుణత సంపాదించగలగాలి. 4 రోజులు తగ్గించుకున్నాను కదా, సాల్దా? నాకు ఇప్పుడు ఏం తక్కువైంది? నాకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు తగ్గించుకోవాలా? నాకు ఇప్పుడు అధికారం వచ్చింది, హోదా వచ్చింది, పలుకుబడి వచ్చింది, తినేదానికి ఉంది, కట్టుకునేదానికి ఉంది, నేను ఆడిందే ఆట, పాడిందే పాట, ఇప్పుడు ఎందుకు నాకు అని అన్నావు అనుకో, తర్వాత బైబిల్లో వ్రాయబడిన మాట ఏం తెలిసిన, నాశనానికి ముందు, చెప్పండి గట్టిగా,
అది మన కోసం కాదు ప్రియమైన మనరా. మనం ఇంకను విధేయత చూపి విధేయత కలిగి ఆయన ద్వారా పరిపూర్ణ ఆశీర్వాదాలకు వారసులంగా మార్చబడుదుము గాక. యేసు నామములో ఈ మాటలుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అట్టి కృప అనుగ్రహించును గాక. హల్లెలూయా. యేసయ్య మరణించేంత వరకు తండ్రికి లోబడి ఉండుటలో ఉన్న కారణం ఏమిటి? ఆయన ఎందుకు అంతగా విధేయత చూపగలిగాడు, ఎందుకు విధేయత చూపాడు అనేవి సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటున్నా. యోహాను సువార్త మనం తీయండి, 13వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త మన అందరు తీయండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చానని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఆ చివరిలో అయిన మరోసారి చదువుదామా? లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాడట. హల్లెలూయా. యేసయ్యలో ఉన్న ప్రేమ ఎలాంటిది అంటే, ముందు ప్రేమించాడు, వదిలిపెట్టాడా, విడిచిపెట్టాడా? చెప్పరేమండి, ఎంతవరకు ప్రేమించాడంట? అంతం వరకు ప్రేమించాడట. యేసు ప్రభు ఈ లోకంలో ఎంతకాలం అయితే ఉన్నాడో ఆ రోజు వరకు ప్రేమిస్తానే ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియమైన వాళ్ళరా యేసయ్యలో తన వారిని ప్రేమించి అంతవరకు ప్రేమించగలిగిన ఆ స్వభావం ఆయనలో అలవరుచుకున్నాడో అప్పుడే ఆయన తన్ను తాను తగ్గించుకునే స్థితిలోనికి వచ్చాడు, విధేయత చూపగలిగే స్థితిలోనికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? మన వ్యక్తిగత జీవితంలో ఈ రోజున చాలామంది చూడండి, విధేయత వీడికి ఎందుకు లేదు, ఈ అబ్బాయికి ఎందుకు లేదు, ఈ అమ్మాయికి ఎందుకు లేదు, లేదా ఈ కుటుంబానికి ఎందుకు లేదు, అర్థమవుతుందా? లేదా ఈ సేవకునికి ఎందుకు లేదు, ఈ సేవకురాలకి ఎందుకు లేదు అని మనం ఆలోచన చేయగలిగితే ఒకటి ప్రశ్న, సమాధానం ఒకటే. ఏం తెలిసినా, ప్రేమిస్తున్నావు కానీ చెప్పండి అంతము వరకు ప్రేమించలేకపోతా ఉన్నావు. ప్రేమించే ప్రేమ ఉంది, మనలో ఉంది, కాదనలే. అది ఎప్పుడైతే అంతము వరకు ప్రేమించగలిగిన ప్రేమ చేత నింపబడతామో, అది ప్రేమగా మారుతుందో, అప్పుడు వారి వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది తెలిసిన, విధేయత కలిగి తర్వాత తన్ను తాను తగ్గించుకొని నడిపించబడతా ఉంటారండి. అట్టి కృప ప్రభు మన మీద కుమ్మరించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యలో ఉన్న స్వభావం చూడండి, తన వారిని ప్రేమించాడు. తర్వాత ఎంతవరకు ప్రేమించాడంట? అంతం, ఎండ్. అర్థమవుతుందా? అంతవరకు ప్రేమించాడు. ఆ ప్రేమ చేత నువ్వు నింపబడి చూడు, అంతవరకు ప్రేమించే ప్రేమ చేత నింపబడి చూడు. ఏ రోజుకైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ విషయంలో అయినా సరే, ఎవరి దగ్గరైనా సరే ఏమండి, విధేయత కలిగి జీవించే స్వభావం చేత నింపబడతావు. ఏ రోజైనా సరే నీళ్ళు విధేయత కనిపిస్తూనే ఉంటుంది. ఏ రోజైనా సరే, ఎప్పటికైనా సరే నిన్ను నువ్వు తగ్గించుకునే స్వభావం చేత నింపబడే నడిపించబడతానే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో అది గుర్తెరుగుదుము గాక. లోకంలో మీరు చూడండి, నీకున్న ఆస్తి కంటే, అంతస్తు కంటే, హోదా కంటే, పలుకుబడి కంటే, ఉన్నదానికంటే, సంపాదించిన దానికంటే, నీ దగ్గర కలిగి ఉన్నది అని చెప్పుకునే దానికంటే ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది, శాశ్వతమైనది ఏది అని మనం గమనిస్తే 2 అక్షరాలు కలిగిన ప్రేమ. హల్లెలూయా. ఏది? బైబిల్లో ఉందా లేదా మాట? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చివరి వచనం చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును. వీటిల్లో అందరూ మాట, వీటిల్లో శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది, శాశ్వతమైనది ఏంటి? ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా.
అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళనా? నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎంతగా అయితే అంతము వరకు ప్రేమించే ప్రేమ చేత నింపబడతావో అప్పుడే నీలో విధేయత అనేది కనిపిస్తూనే ఉంటుంది.